హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు వివేక్ స్టడీ సర్కిల్. ఈరోజు మనం నంబర్ సిస్టంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అయినటువంటి రిమైండర్ థియరం గురించి డిస్కస్ చేద్దాం. ఈ మధ్య ఎగ్జామినేషన్స్లో ఈ కాన్సెప్ట్ నుంచి తప్పనిసరిగా క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు హై లెవెల్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి ఎస్ఐ, బ్యాంక్స్, సిజిఎల్ వీటికైతే మాత్రం ఈ టాపిక్ నుంచి తప్పనిసరిగా మనకి క్వశ్చన్స్ అడుగుతున్నారు. చాలామంది నన్ను ఈ టాపిక్ గురించి బాగా డౌట్గా ఉందండి, మాకు చెప్పండి అని అడగటం జరిగింది. అదేవిధంగా ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయ్యేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నాము అని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఈ వీడియోని మీరు జాగ్రత్తగా ఫాలో అయినట్లయితే మీరు బేస్ లెవెల్ నుంచి డెప్త్ లెవెల్ వరకు కూడా ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా డీటెయిల్డ్ మెథడ్లో మీరు నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. రిమైండర్ థియరం గురించి మనకి బాగా అవగాహన రావాలంటే అసలు రిమైండర్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. రిమైండర్ అంటే శేషం. ఒక సంఖ్యని మరో సంఖ్య చేత భాగించినప్పుడు ఎంత శేషం లభిస్తుందో మనం కనుక్కోవాలి. అయితే మనకి భాగాహారం చిన్నది కాకుండా ఎగ్జామినేషన్లో ఇటువంటి పెద్ద సంఖ్యలతో భాగాహారాన్ని మనకి ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 63 to the power of 478 డివైడెడ్ బై 8. దీన్ని మనం నేరుగా భాగాహారం చేయడం ద్వారా శేషాన్ని కనుక్కోవటం అనేది ఇంపాసిబుల్. మరి భాగాహారం చేయకుండానే శేషాన్ని మనం ఎలా కనుక్కోవాలి అనేది మనం ఈ టాపిక్లో మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఈ టాపిక్ మీద మనకి అవగాహన బాగా రావాలి అంటే అసలు రిమైండర్స్ గురించి మనం మొట్టమొదట డిస్కస్ చేద్దాం. రిమైండర్స్ సాధారణంగా రెండు రకాలు. మొట్టమొదటిది పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్. పాజిటివ్ రిమైండర్ అంటే ఏంటి, అలాగే నెగిటివ్ రిమైండర్ అంటే ఏంటి, ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 45ని 7 చేత నేను డివైడ్ చేశాను. 7 6s 42, the remainder is 3. This is the positive remainder. అదేవిధంగా ఇదే భాగాహారాన్ని నేను చేసినప్పుడు 7 6s అని కాకుండా 7 7s 49 అని వేసాం అనుకోండి. 45 minus 49 minus 4. ఓకే, ఇక్కడ రిమైండర్ అనేది మనకి నెగిటివ్గా వచ్చింది. దీన్ని మనం నెగిటివ్ రిమైండర్. సాధారణంగా చేసే భాగాహారాల్లో ఎప్పుడు కూడా నెగిటివ్ రిమైండర్ మనం ఉపయోగించాం. బట్ మనం ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాము, మనకి ప్రాబ్లం చేసేటప్పుడు దీని తాలూకా అడ్వాంటేజ్ ఎంత ఎక్కువ ఉంటుంది అనేది మీకు ఇంకా డీటెయిల్డ్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రిమైండర్స్ ఆర్ 2 types. One is positive remainder and other one is negative remainder. ఈ పాయింట్ మీద మనకు బాగా అవగాహన అనేది రావాలి. అయితే ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. 8 చేత 67 నేను డివైడ్ చేసినప్పుడు 8 8s లేదంటే 69 నేను చేసినప్పుడు 8 8s 64. హియర్ పాజిటివ్ రిమైండర్ +5. ఇదే 69ని 8 చేసేటప్పుడు 8 8s అని కాకుండా 8 9s అని వేస్తే 72. హియర్ ద నెగిటివ్ రిమైండర్ ఈజ్ -3. ఓకేనా. ముందు ఈ టాపిక్ మీద మనకు అవగాహన రావాలంటే పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్ ఈ రెండు అంశాల గురించి మనకి అవగాహన రావాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హౌ టు కన్వర్ట్ పాజిటివ్ రిమైండర్ ఇంటూ నెగిటివ్ రిమైండర్. అదేవిధంగా నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్ రిమైండర్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనే అంశం గురించి మనకి తెలియాలి. ఒక పాజిటివ్ రిమైండర్ని నెగిటివ్ రిమైండర్గా ఎలా కన్వర్ట్ చేయాలి, లేదా ఒక నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్ రిమైండర్గా ఎలా కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ +3 ఇట్ ఈస్ ద పాజిటివ్ రిమైండర్. మనకి ఇదే భాగాహారంలో నెగిటివ్ రిమైండర్ అంతా -4. మనకి ఈ పాజిటివ్ రిమైండర్ని నెగిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ చూడండి.
నెగిటివ్ రిమైండర్ కావాలి అంటే మైనస్ చేయాలి, పాజిటివ్ రిమైండర్ కావాలంటే ప్లస్ చేయాలి. ఇప్పుడు వచ్చినటువంటి రిమైండర్కి సబ్ట్రాక్ట్ చేస్తే నెగిటివ్ రిమైండర్ వస్తుంది, యాడ్ చేస్తే పాజిటివ్ రిమైండర్ వస్తుంది. అంటే 3 - 7 డివైజర్ను యాడ్ చేయడం కానీ లేదంటే సబ్ట్రాక్ట్ చేయడం కానీ చేయాలి. 3 - 7 -4. అలాగే నెగిటివ్ రిమైండర్ వచ్చింది, దీన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయాలి అంటే డివైజర్ని మనం యాడ్ చేయాలి. -4 + 7 = +3. వచ్చినటువంటి రిమైండర్కి డివైజర్ని మైనస్ చేస్తే నెగిటివ్ రిమైండర్ వస్తుంది. రిమైండర్కి మనం డివైజర్ని మనం యాడ్ చేసినట్లయితే పాజిటివ్ రిమైండర్ వస్తుంది. రిమైండర్స్ ఆర్ 2 types, పాజిటివ్ రిమైండర్ అండ్ నెగిటివ్ రిమైండర్. వాటిని ఎలా పొందొచ్చు అనేది చూసాం. అలాగే పాజిటివ్ రిమైండర్ని నెగిటివ్ రిమైండర్గా ఎలా కన్వర్ట్ చేయాలి, అదేవిధంగా నెగిటివ్ రిమైండర్ని పాజిటివ్ రిమైండర్గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది తెలియాలి. దాని గురించి కూడా మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరిగింది. ఈ 2 అంశాలని మనం తెలుసుకున్న తర్వాత వీటిని ఉపయోగించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, అలాగే అటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయడానికి ఇంకా అదనంగా నేర్చుకోవాల్సినటువంటి బేసిక్ పాయింట్స్ ఏంటి, వీటి గురించి ముందుగా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 43 × 59 ÷ 7. ఈ లబ్ధాన్ని మనం 7 చేత భాగించినప్పుడు ఎంత శేషం వస్తుంది అనేది మనం చెప్పాలి. ముందుగా జనరల్ మెథడ్లో అయితే ఎలా చేస్తారు, 43, 59 రెండింటినీ మల్టిప్లై చేస్తారు. 9 3s 27, 2 ఉంటుంది, 4 9s 36, 3 5s 15, 36 + 15 51, 51 + 2 53, ఇంకా 5, 4 5s 20, 20 + 5 25. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి 2537 వచ్చింది. దీన్ని మనం 7 చేత చేయాలి. 7 3s 21, 43, 7 6s 42, 1 7, 7 2s 14. So the remainder is 3. జనరల్ ప్రాసెస్. బట్ ఎగ్జామినేషన్లో మనం ఈ విధంగా మల్టిప్లై చేసుకొని అప్పుడు మనం శాసాన్ని నిర్ధారిస్తామంటే కనుక ఈ ప్రాబ్లమ్స్ని మనం ఇన్ టైంలో చేయలేము. మరి ఎలా సాల్వ్ చేయాలి? మొట్టమొదట మనం చేయాల్సింది ఏంటంటే ఇండివిడ్యువల్గా ప్రతి నెంబర్ని ఇక్కడ ఇవ్వబడినటువంటి డివైజర్ చేత భాగించండి. ఇక్కడ 43/7 చేయండి. 43ని 7 చేత చేస్తే మనకి రిమైండర్ అంతా 7 6s 42, అక్కడ మనకి రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, 43/7ని నేను 1/7 అని రాస్తున్నాను. 7 6s 42, రిమైండర్ 1. ఈ న్యూమరేటర్లో వచ్చేది రిమైండర్ అని మీరు గుర్తుపెట్టుకోండి. మనం నొటేషన్ ఈ విధంగా సూచిస్తాము. అలాగే 57/5 అని అన్నామంటే 57 5 చేత భాగించినప్పుడు మనకి రిమైండర్ 5 11s 55, ఇంకా 2 మిగులుతుంది. సో 2/5. హియర్ ద రిమైండర్ ఈజ్ 2. ఈ వీడియో మొత్తం మీద కూడా ఈ నొటేషన్ ఫాలో అవుతాం. ఏదైతే న్యూమరేటర్లో ఉంటుందో అది మనకి రిమైండర్. దాన్ని రిమైండర్గా ఎప్పుడు నిర్ధారిస్తాము? డినామినేటర్లో ఉన్న దానికంటే న్యూమరేటర్లో ఉన్నటువంటి విలువ చిన్నది అవ్వాలి, అప్పుడే దాన్ని మనం రిమైండర్గా నిర్ధారించడం జరుగుతుంది. ఇక్కడ నేను ఇదే నొటేషన్ ఫాలో అయ్యి ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. 43/7, 7 6s 42 అంటే 1 ఈజ్ ద రిమైండర్ ఇంటూ 59/7 చేయాలి. 7 8s 56, 59లోంచి 56 తీస్తే మనకి 3 వస్తుంది. /7. 43ను భాగిస్తే శాసం 1 వచ్చింది. 59ని భాగిస్తే శాసం 3 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ పరిక్రియ మనం చేస్తాం. ప్లస్ ఉంటే కలుపుతాం, ఇంటూ ఉంటే గుణిస్తాం. సో 1 × 3,
3/7. 7 కంటే 3 చిన్నదే కదా. సో హియర్ ద రిమైండర్ ఈజ్ 3. ఈ ప్రాసెస్ను ఉపయోగించి చేయటం కంటే ఈ ప్రాసెస్ను ఉపయోగించి చేయటం వల్ల స్ట్రెస్ అనేది ఉండదు, టైం వేస్ట్ అవ్వదు, కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. ఇక్కడ పాజిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ను ఉపయోగించి చేసాం. ఒకవేళ ఇదే ప్రాబ్లమ్ని నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ ఉపయోగించి ఎలా చేస్తాము అది కూడా చూద్దాం. 7 6s అని కాకుండా 7 7s అని వేసాం అనుకోండి. 7 7s అంతా 49. సో హియర్ నెగిటివ్ రిమైండర్ 43 - 49 6. ఇక్కడ 7 8s 56 అని కాకుండా 7 9s 63 అని వేసాం అనుకోండి. అప్పుడు 59 - 63 - 4/7. ఓకే, ఇప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 4s 24/7. ఇప్పుడు దీన్ని మనం రిమైండర్గా నిర్ధారిస్తామా? కాదు. ఎందుకని? 7 కంటే ఇది మనకి చిన్నదిగా ఉండేటప్పుడే ఫైనల్ రిమైండర్గా మనం నిర్ధారిస్తాము. 7 కంటే 24 అనేది పెద్దది కదా. మళ్ళీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూస్తాం. 7 3s 21, 24 - 21 3. సో 3/7. డినామినేటర్ కంటే న్యూమరేటర్ చిన్నదైంది. సో దిస్ ఈజ్ ద ఫైనల్ రిమైండర్. ఇక్కడ మనకి ఇదే కాన్సెప్ట్ని నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ ఉపయోగించి మనం ఈ విధంగా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. మరి ఇలా కాకుండా ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఆ విధంగా చేస్తే ఎలా వస్తుంది? ఇక్కడ పాజిటివ్ రిమైండర్ తీసుకుందాం, ఇక్కడ నెగిటివ్ రిమైండర్ తీసుకుందాం. 43ని 7 చేత మనం డివైడ్ చేస్తే 7 6s 42, 43 - 42 అంటే +1. దిస్ ఈజ్ ద పాజిటివ్ రిమైండర్. ఇక్కడ 59ని 7 చేత మనం డివైడ్ చేయాలి. 7 8s అని కాకుండా 7 9s 63 అని చేస్తే నెగిటివ్ రిమైండర్ -4/7. 1 ఇంటూ -4 ఎంత? -4. -4/7. బట్ గుర్తుపెట్టుకోండి, ఫైనల్ రిమైండర్ షుడ్ బి పాజిటివ్. చిట్ట చివరి వచ్చే రిమైండర్ మనకి ఖచ్చితంగా పాజిటివ్గానే ఉండాలి. అంటే ఈ నెగిటివ్ రిమైండర్ని మనం పాజిటివ్ రిమైండర్గా కన్వర్ట్ చేయాలి. దానికి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం దాన్ని ఎలా కన్వర్ట్ చేయాలి అనేది. -4ని పాజిటివ్గా మనం కన్వర్ట్ చేయాలంటే డివైజర్ని మనం యాడ్ చేయాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ధనాత్మకంగా మార్చాలి అంటే కలపాలి, రుణాత్మకంగా మార్చాలి తీసివేయాలి. సో ఇక్కడ మనం -4 + 7 ఎంత? 3. అంటే ఇక్కడ దీన్ని మనం -4/7 అన్నా 3/7 అన్నా ఒక్కటే. అంటే రిమైండర్ని మనం -4గా తీసుకున్నా 3గా తీసుకున్నా ఒక్కటే. బట్ ఫైనల్ రిమైండర్ అనేది మనకి పాజిటివ్గా ఉండాలి కాబట్టి పాజిటివ్గానే కన్వర్ట్ చేయాలి. సో ఇక్కడ మనకి ఫైనల్ రిమైండర్ ఈజ్ 3. అంటే ఇక్కడ మనం 2 పాజిటివ్ రిమైండర్స్ని కాన్సెప్ట్ని ఉపయోగించి లేదా నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ని ఉపయోగించి రెండింటిని మిక్స్ చేసి కూడా మనం ఒక ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. మరి పాజిటివ్ రిమైండర్ని ఎప్పుడు ఉపయోగిస్తాము, నెగిటివ్ రిమైండర్ని మనం ఎప్పుడు తీసుకుంటాము, ఇది మనకి బాగా అవగాహన అవ్వాలి. గుర్తులు పక్కన పెడితే పాజిటివ్ నెంబర్ చిన్నదైతే పాజిటివ్ రిమైండర్ని తీసుకుంటాం, నెగిటివ్ రిమైండర్ చిన్నదైతే నెగిటివ్ రిమైండర్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 చేత 65 చేయాల్సి వచ్చింది. 9 63 పాజిటివ్ రిమైండర్ 2. అలాగే 65ని మనం డివైడ్ చేయాలి. 7 10s 70 -5. ఈ సింబల్స్ని మనం పక్కన పట్టించుకున్నట్లయితే ఇక్కడ 2 అనేది లేదా 5 అనేది 2 రిమైండర్లు వచ్చాయి. ఈ రెండిట్లో ఏది చిన్నది? ఖచ్చితంగా 2 మాత్రమే చిన్నది. సో ఏది చిన్నదైతే దాన్నే మనం కన్సిడర్ చేస్తాము. రెండిట్లో ఏది చిన్నదైతే దాన్నే మనం కన్సిడర్ చేయాలి. ఓకే, ఒక ప్రాబ్లం చేయటం ద్వారా దాన్ని మనం డీటెయిల్డ్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ 47 ఇంటూ 80 ఇంటూ 62ని 9 చేత డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 47ని 9 చేత చేస్తే 9 5s 45, రిమైండర్ ఎంత 2, దట్ ఈస్ ద పాజిటివ్ రిమైండర్. 9 6s అయితే 54, అక్కడ మనకి రిమైండర్ మనకి ఎంత 7 వస్తుంది. సో 2 7 రెండిట్లో ఏది చిన్నది, 2 చిన్నది, అందుకని మనం పాజిటివ్ రిమైండర్నే ఇక్కడ మనం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ 49 5s 45, 47 minus 45, సో రిమైండర్ ఈజ్ 2. నెక్స్ట్ 80 ఉంది. 9 8s 72, పాజిటివ్ రిమైండర్ ఎంత +8. 9 9s 81, నెగిటివ్ రిమైండర్ ఎంత -1. 8 1, ఈ రెండిట్లో ఏది చిన్నది, 1 చిన్నది. సో ఇక్కడ మనం పాజిటివ్ రిమైండర్ కాకుండా నెగిటివ్ రిమైండర్నే తీసుకుంటాం, ఎందుకంటే చిన్న చిన్న అంకీలు వచ్చినప్పుడు మనకి గుణించడం తేలిక. ఓకేనా. సో నెక్స్ట్ 62, 9 7s 63, ఒకసారి డీటెయిల్గా రాస్తాను. 9 7s 63, ఇక్కడ -1 వచ్చింది. అదే ఒకవేళ మీరు 9 6s అని తీసుకున్నారు అనుకోండి, 9 6s 54, పాజిటివ్ రిమైండర్ 8 వస్తుంది. మనకి 1 కన్నా 8 పెద్దది కదా, ఏది చిన్నదైతే అదే తీసుకుంటాం. సో ఇక్కడ మనకి +8 అని తీసుకోవడం కంటే -1 అని తీసుకోవడమే బెటర్. సో 62/9లో రిమైండర్ మనకి -1 తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఇక్కడ ఏ ప్రక్రియలు అయితే గణిత ప్రక్రియలు ఉన్నాయో వాటిని మనం కంప్లీట్ చేయాలి. అంటే ఇంటూ సింబల్ ఉంది కాబట్టి వాటిని మనం 3 నెంబర్స్ని మల్టిప్లై చేయాలి. ముందుగా సింబల్ మీద మనం ఫోకస్ చేయాలి. మైనస్లు 2 ఉన్నాయి. ఎప్పుడైనా సరి సంఖ్యలో ఉండే మైనస్లు మనం గుణిస్తే పాజిటివ్ వస్తుంది, అంటే 2 మైనస్లు 4 6 8 ఇటువంటివి. ఓకేనా. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, సో సింబల్ మనకి ప్లస్ అని తెలిసిపోయింది. ఇప్పుడు నెంబర్స్ 2 × 1 2, 2 × 1 2, సో 2/9. ఓకే. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 2. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంది. సో ఈ టోటల్ ప్రొడక్ట్ని 37 చేత మనం డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే. ఇక్కడ మనకి 7473ని 37 చేత మనం డివైడ్ చేస్తే ఎంత రిమైండర్ వస్తుంది, 37 2 74. అగైన్ 74కి ఇది ఎంత తక్కువ, 1 తక్కువ. ఇక్కడ మనకి నెగిటివ్ రిమైండర్ అయితే -1, పాజిటివ్ రిమైండర్ అయితే +36. ఈ రెండిట్లో ఏది వేసుకుంటే మనకి కన్వీనియంట్గా ఉంటుంది, ఖచ్చితంగా మనకి 1 వేసుకుంటేనే కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇక్కడ మనం నెగిటివ్ రిమైండర్నే తీసుకుంటాం, -1. ఇక్కడ దీనికంటే ఇది 1 తక్కువ, అప్పుడు నెగిటివ్ మరొకటి పెరుగుతుంది, అంటే -2. 7471 మరొకటి పెరుగుతుంది, అంటే ఇక్కడ -3 ఇంటూ 7475, అంటే 74 ఇంకొకటి అదనంగా ఉంది. సో హియర్ ద పాజిటివ్ రిమైండర్ ఈజ్ 1. మనకి ఇక్కడ నెగిటివ్ రిమైండర్ తీసుకోవడం కంటే పాజిటివ్ రిమైండర్ వల్లే ఎక్కువ కన్వీనియంట్గా మనకి ఉంటుంది. అలాగే 7476 37 చేత చేసినప్పుడు మనకి రిమైండర్ అనేది 2 వస్తుంది. ఓకే. టోటల్ని మళ్ళీ 37 చేత భాగించాలి. ఇక్కడ ముందుగా మనం గమనించాల్సింది సింబల్, తర్వాత ప్రొడక్ట్. ఇక్కడ ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి నెగిటివ్స్, 1 2 3. బేస్ సంఖ్యలో నెగిటివ్స్ని మనం మల్టిప్లై చేస్తే మళ్ళీ నెగిటివ్ సింబలే వస్తుంది. సో ముందుగా మనం ఎప్పుడు కూడా సింబల్ని మనం నిర్ధారించాలి, నెగిటివ్. ఇప్పుడు ప్రోడక్ట్ 2 3 6 6 2s 12, 12/37. బట్ ఫైనల్ రిమైండర్ షుడ్ బి పాజిటివ్. పాజిటివ్గా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఈ -12కి డివైజర్ అయినటువంటి 37 మనం యాడ్ చేయాలి. -12 + 37 ఎంత, 25. సో -12/37ని మనం
25/37 అని కూడా రాయొచ్చు. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 25. ఓకే, మీరు అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదు. క్వశ్చన్ పరిమాణం చూసి మీరు కంగారు పడకండి. ఒక ప్రాసెస్ ప్రకారం మనం చేసినట్లయితే మనం ఖచ్చితంగా తక్కువ సమయంలోనే సాల్వ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేయాల్సిందల్లా నెగిటివ్ రిమైండర్ తీసుకుంటామా, పాజిటివ్ రిమైండర్ తీసుకుంటామా, అది మీరు ఎంత వేగంగా నిర్ధారించగలిగితే అంత వేగంగా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేయొచ్చు. 4791 ఇంటూ 4792 ఇంటూ 4793 ఇంటూ 4790 ఈ ప్రోడక్ట్ని 47 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? ఒక్కొక్కటి ఇండివిజువల్గా డివైడ్ చేద్దాం. 47 1s 47 అండ్ 47 2s 94. 94 కంటే ఎంత తక్కువ ఉంది? -3 ఇంటూ నెక్స్ట్ ఇది 47 92 ఉంది. 47 1s ఇది 94 కంటే 2 తక్కువగా ఉంది. సో -2. 4793 ఇది 47 కంటే 1 తక్కువగా ఉంది. ఓకే, 4790 94 కంటే 47 1s 47 47 2s 94 కంటే ఇది 4 తక్కువగా ఉంది. సో డివైడెడ్ బై 47. మొట్టమొదట మనం చేయాల్సింది సింబల్ని ఐడెంటిఫై చేయటం, సింబల్ని ఫిక్స్ చేయటం. పాజిటివ్ వస్తుందా, నెగిటివ్ వస్తుందా? నెంబర్ ఆఫ్ మైనసెస్ ఎన్ని? 1 2 3 4 అంటే సరి సంఖ్యలో ఉన్నాయి, అంటే ఫైనల్గా రిజల్ట్ మనకి పాజిటివ్గానే వస్తుంది. ఇప్పుడు ప్రోడక్ట్ 3 2s 6 6 4s 24 24/47. 47 కంటే చిన్నది కదా, సో దాన్నే మనం రిమైండర్గా ఐడెంటిఫై చేస్తాం. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఇస్ 24. ఒకవేళ మనకి ఈ ప్రోడక్ట్ అనేది 47 కంటే పెద్దది వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ 56 అనో లేదంటే 94 అనో వచ్చింది అనుకోండి, మళ్ళీ 47 చేత డివైడ్ చేసినప్పుడు ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసి ఆ మిగిలిన దాన్ని మనకి రిమైండర్గా నిర్ధారిస్తాము. ఎప్పుడు కూడా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే చిన్నదిగా ఉండాలి. ఆ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ ప్రాబ్లంలో మనకు ఫైనల్ రిమైండర్ 24. ఇంతవరకు మల్టిప్లికేషన్ సింబల్ ఉండేటప్పుడు ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మనం చూసాం కదా. ఇప్పుడు ఎడిషన్ సింబల్ ఉండేటప్పుడు ఒక ప్రాబ్లం మనం సాల్వ్ చేద్దాం. ఈ టోటల్ రిజల్ట్ని 19 చేత మనం డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత? ఫస్ట్ స్టెప్ ఎప్పుడు ఒకటే, ఇండివిజువల్గా డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్స్ని మనం వేసుకోవాలి. 381 డివైడెడ్ బై 19 19 2s 38 అంటే 19 20s 380 కాబట్టి ఇక్కడ రిమైండర్ మనకి 1. 19 10s 190 ఇక్కడ పాజిటివ్ రిమైండర్ 2. 19 30s 570 హియర్ 3. 1950s 950 so 5. 1940s 760 here the positive remainder is 4. All are positive remainders, so divided by 19. సో టోటల్గా వీటిని అంతటిని మనం యాడ్ చేసినట్లయితే మొదట 5 సంఖ్యలు మొత్తం 15 అని మనకు తెలుసు కాబట్టి 15/19. సో ఇది 19 కన్నా తక్కువే ఉంది కాబట్టి హియర్ ద రిమైండర్ ఈజ్ 15 అని మనం చెప్పచ్చు. మరొక క్వశ్చన్ 4621 + 4622 + 4624 + 4625 ఈ టోటల్ రిజల్ట్ని మనం 23 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ కావాలి. 23 2s 46 23 1s 23 అంటే ఇక్కడ మనకి నెగిటివ్ రిమైండర్ -2. ఇక్కడ సేమ్ దీనికనేది ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ రిమైండర్ -1. ఇక్కడ 23 2s 46 23 1s 23 అంటే హియర్ పాజిటివ్ రిమైండర్ 1. ఇక్కడ దీనికనేది ఒకటి ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ రిమైండర్ 2 హోల్ బై 23 -1 + 1 క్యాన్సిల్డ్, -2 + 2 క్యాన్సిల్డ్ అంటే ఇంకా ఏం లేదు. అంటే ఈ టోటల్ రిజల్ట్ 23 చేత ఎగ్జాక్ట్గా
డివైడ్ అవుతుంది. సో ఫైనల్ రిమైండర్ ఇస్ 0 అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఎడిషన్, మల్టిప్లికేషన్, మిక్సింగ్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేద్దాం. ఈ టోటల్ రిజల్ట్ని 39 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ముందుగా యాజ్ యూజువల్ ఇండివిజువల్గా మనం సాల్వ్ చేయాలి. ఒక్కొక్క నెంబర్ని ఇండివిజువల్గా డివైడ్ చేయాలి. 39 to 78, 39 to 78. ఇంకా ఇక్కడ ఒకటి తక్కువగా ఉంది. సో నెగిటివ్ రిమైండర్ -1 ఇంటూ 39 to 78, 39 to 78 అంటే ఇంకా 2 అదనంగా ఉంది కాబట్టి పాజిటివ్ రిమైండర్ +2 ప్లస్ ఇక్కడ 78 ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 76 వచ్చేసరికి -2 -2 ఉంటుంది ఇంటూ ఇక్కడ +3 39 to 78. ఇంకా ఇక్కడ కూడా 78 అంటే 78 కన్నా 81 మనకి 3 అదనంగా ఉంది కాబట్టి పాజిటివ్ రిమైండర్. సో హోల్ బై 39. ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ మల్టిప్లై చేస్తే నెగిటివ్ సింబల్ వస్తుంది అంటే -2. ఇక్కడ కూడా ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ -236 బై 39 అంటే ఫైనల్గా -8/39. బట్ ఫైనల్ రిమైండర్ షుడ్ బి పాజిటివ్. సో మనం -8ని పాజిటివ్గా మార్చాలి అంటే -8కి డివైజర్ అయినటువంటి 39 యాడ్ చేయాలి. -9 + 39 సో 31/39. సో ఈ టోటల్ రిజల్ట్ని 39 చేత డివైడ్ చేస్తే వచ్చే ఫైనల్ రిమైండర్ 31 అని మనం చెప్పొచ్చు. సో నెక్స్ట్ ప్రాబ్లం మనకి ఈ టోటల్ రిజల్ట్ని 73 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇండివిజువల్గా చేద్దాం. 73 1 73, 73 1 73 అంటే హియర్ రిమైండర్ ఇస్ 2. అలాగే ఇక్కడ దీనికన్నా ఒకటే ఎక్కువ ఉంది కాబట్టి రిమైండర్ మనకి 3. 73 వన్స్ ఇంకా 73 కన్నా 2 లెస్ ఉంది. సో ఇక్కడ -2. ఇది 73 వన్స్ అండ్ 6 అదనంగా ఉంది కాబట్టి +6. 73 1 73, 73 1 73, 79 - 73 అంటే 6. ఓకే, ఓవరాల్గా బై 73. ఇక్కడ మనకి 2 పాజిటివ్ సింబల్స్ ఉన్నాయి. సో 2 3s 6. బట్ ఇక్కడ మనకి ఒక నెగిటివ్ సింబల్ ఉంది. సో ఫైనల్గా మైనస్ వస్తుంది. ఇక్కడ 2 6s 12 బై 73. 6 - 12 -6, -6 బై 73. బట్ ఫైనల్ రిమైండర్ షుడ్ బి పాజిటివ్ అంటే -6కి మనం డివైజర్ అయినటువంటి 73 యాడ్ చేయాలి అంటే 67/73. సో ఈ టోటల్ రిజల్ట్ని 73 చేత డివైడ్ చేస్తే వచ్చే ఫైనల్ రిమైండర్ 67 అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు మనం ఫ్యాక్టోరియల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఈ ఫ్యాక్టోరియల్ వచ్చేటప్పుడు ఆ డివిజన్కి సంబంధించి రిమైండర్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ 1 ఫ్యాక్టోరియల్ + 2 ఫ్యాక్టోరియల్ + 3 ఫ్యాక్టోరియల్ ప్లస్ అప్ టు 199 ఫ్యాక్టోరియల్ వరకు మనం రిజల్ట్స్ని యాడ్ చేసి 10 చేత డివైడ్ చేస్తే వచ్చినటువంటి రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 1 × 2 2, 3 ఫ్యాక్టోరియల్ 2 × 3 6, 4 ఫ్యాక్టోరియల్ 6 × 4 24, 5 ఫ్యాక్టోరియల్ 24 × 5 120. సో 5 ఫ్యాక్టోరియల్ అనేది మనకి 10 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. 5 ఫ్యాక్టోరియల్ డివైడ్ అయిందంటే అర్థం ఏంటంటే 5 ఫ్యాక్టోరియల్ కంటే తర్వాత వచ్చే ప్రతి నంబర్ కూడా 10 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో వీటిని మనం కన్సిడర్ చేయక్కర్లేదు. ఇందులో ప్రతి నెంబరు కూడా 10 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. అంటే మనం కలపాల్సింది కేవలం 1 ఫ్యాక్టోరియల్ టు 4 ఫ్యాక్టోరియల్ అంటే ఇవే కదా. 24 + 6 30, 30 + 2 32 + 1 33 అంటే 33/10. అగైన్ 33/10 అంటే 10 3s 30. ఎప్పుడు కూడా
న్యూమరేటర్ అనేది డినామినేటర్ కంటే తక్కువగా ఉండాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే మళ్ళీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూసి ఫైనల్గా మిగిలిన రిమైండర్ని మనం వేయాలి. సో ఇక్కడ మనం 3/10 అని రాస్తాం. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 3. ఎగ్జామినేషన్స్లో ఫ్యాక్టోరియల్ సింబల్ రాగానే చాలామంది కష్టంగా ఫీల్ అవుతారు. అమ్మో ఇది ఎక్కువ సమయం పడుతుందేమనే భయంతో విడిచిపెట్టడం జరుగుతుంది. నిజం చెప్పాలంటే ఫ్యాక్టోరియల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని మనం పేపర్ మీద పెన్ను పెట్టకుండా కూడా చేయొచ్చు. మైండ్ క్యాలిక్యులేషన్ ద్వారా నేరుగా చేసేయచ్చు. సో హియర్ ద ఫైనల్ ఆన్సర్ ఈజ్ 3. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ 3 ఫ్యాక్టోరియల్ సో ఆన్ అప్ టు 999 ఫ్యాక్టోరియల్ వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ని యాడ్ చేసి 24 చేత డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇది చూడగానే కొంచెం టైం వేస్ట్ అవుతుందేమో అనే భయం మనకి కలుగుతుంది ఎగ్జామినేషన్లో. బట్ ఇది ఎంత సులభంగా చేయొచ్చు, ఎంత టైం సేవ్ చేస్తుంది అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 2 3s, 4 ఫ్యాక్టోరియల్ 6 4s 24. ఎప్పుడైతే 4 ఫ్యాక్టోరియల్ అనేది 24 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందో 4 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే ప్రతి రిజల్ట్ కూడా 24 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది. సో మనం 4 ఫ్యాక్టోరియల్ నుంచి అక్కడ ఏ నెంబర్ ఇచ్చాడు అనేది కూడా మనం చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ 24 చేత ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతాయి. అంటే మనం లెక్కించాల్సింది కేవలం 1 ఫ్యాక్టోరియల్ టు 3 ఫ్యాక్టోరియల్, అంటే కేవలం ఇవి మాత్రమే. 6 + 2 8, 8 + 1 9, అంటే సింప్లీ 9/24. సో ఈ రిజల్ట్ యొక్క రిమైండర్ 9 అవుతుంది. మనం పేపర్ మీద పెన్ను పెట్టాల్సిన అవసరం ఉందా? లేదు. సో ప్రాబ్లమ్స్ని చూసి మీరు భయపడకండి. మీరు ఒక సిస్టమేటిక్ వేలో నేర్చుకున్నట్లయితే అతి తక్కువ సమయంలో చాలా కాన్ఫిడెన్స్గా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో 1 ఫ్యాక్టోరియల్ ప్లస్ 2 ఫ్యాక్టోరియల్ ప్లస్ ఆన్ అప్ టు 175 ఫ్యాక్టోరియల్ వరకు వచ్చినటువంటి రిజల్ట్స్ని యాడ్ చేసి 18 చేత మనం డివైడ్ చేసినట్లయితే వచ్చే రిమైండర్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొట్టమొదట చేయాల్సింది ఏంటి ఆల్రెడీ మీకు అర్థమై ఉంటుంది. ఏ ఫ్యాక్టోరియల్ అయితే మనకి 18 చేత ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుందో అంతవరకు కూడా మనం లెక్కించాలి. ఆ తర్వాత వచ్చే వేటిని కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 1 ఫ్యాక్టోరియల్ 1, 2 ఫ్యాక్టోరియల్ 2, 3 ఫ్యాక్టోరియల్ 6, 4 ఫ్యాక్టోరియల్ 6 4s 24, 5 ఫ్యాక్టోరియల్ 24 5s 120, 6 ఫ్యాక్టోరియల్ 126s 720. ఇది మనకి 18 చేత ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో 6 ఫ్యాక్టోరియల్ 18 చేత క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ తర్వాత వచ్చే ప్రతి నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ ఖచ్చితంగా 18 చేత ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవుతుంది. సో మనం 6 ఫ్యాక్టోరియల్ కానీ ఆ తర్వాత వచ్చే వాటిని కానీ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం 1 ఫ్యాక్టోరియల్ టు 5 ఫ్యాక్టోరియల్ నెంబర్స్ని మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో వీటిని యాడ్ చేయండి. 120 ఇవి 30, 150 + 3 153. సో 153/18. సో 153ని మనం 18 చేత డివైడ్ చేసినప్పుడు వచ్చినటువంటి రిజల్ట్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. సో 18కి ఎన్ని టైమ్స్ మనకు క్యాన్సిల్ అవుతుంది? 18 8s 144. అంటే ఇంకా ఇక్కడ మనకి 6 + 3 9 మిగిలింది. సో 9/18. సో హియర్ ద ఫైనల్ రిమైండర్ ఈజ్ 9 అని మనం చెప్పొచ్చు. సో ఇంతవరకు కూడా ఈ వీడియోలో రిమైండర్ థియరీకి సంబంధించినటువంటి బేసిక్ అంశాలన్నీ కూడా డిస్కస్ చేసాము. ఇవి కేవలం బేసిక్ అంశాలే, గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంతకన్నా డెప్త్ లెవెల్లో మనకి క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. అవి తర్వాత 2 వీడియోలు 2 పార్ట్స్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. మొత్తం ఈ రిమైండర్ థియరీకి సంబంధించి 3 పార్ట్స్గా ఈ వీడియోస్ మనం చేయటం అనేది జరిగింది. ఫస్ట్ పార్ట్లో ఈ రిమైండర్ థియరీకి సంబంధించినటువంటి బేసిక్ అంశాలు మాత్రమే ఉంటాయి. ఇవి మీరు బాగా ఫాలో అయిన తర్వాత నెక్స్ట్ వీడియో కనుక మీరు చూసినట్లయితే లేదా ఫాలో అయినట్లయితే మీకు బాగా కాన్ఫిడెన్స్గా నేర్చుకోవడానికి, చాలా డీటెయిల్డ్గా నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో మీకు ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో కూడా మీరు షేర్ చేసుకోండి.
అలాగే ఇంతవరకు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తాయి. అదేవిధంగా మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. మీకు కామెంట్స్ రూపంలో తెలియచేస్తే మీకు ఇంకా ఎంతవరకు ఏ లెవెల్ వరకు అందించాలి, ఏ విధంగా అందించాలనే దాని మీద మాకు కూడా ఒక రకమైనటువంటి స్పష్టత అనేది వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.